హే హాయ్, ఈరోజు 7 శనివారాల వ్రతంలో 6వ వారం. ఇంట్లో పూజ రూమ్లో పూజ చేసుకున్నాను. వ్రతం కోసం ప్రసాదాలు చేయాలి కదా, మళ్ళీ లేట్ అయిపోతుంది దీపం పెట్టడానికి అని చెప్పి స్టార్టింగ్లోనే దీపం పెట్టేసుకున్నానంటే లేట్ అయినా పర్లేదు కదా, మళ్ళీ ప్రసాదాలు చేసుకోవచ్చు అని చెప్పి దీపం పెట్టుకున్నాను. ఈ దీపాలు పెడతాను. సో పిండి కావాలి కదా, మిక్సీకి వేసుకున్నాను. స్వీట్ పొంగల్ చేశాను, వడపప్పు చేశాను, పానకం చేశాను, నూగుంటలు చేశాను. ఇలా అన్ని ప్రసాదాలకి అన్నీ రెడీ చేసేసుకున్నాను. సంపంగి పూలు ముందే తెచ్చి పెట్టుకున్నాము. వ్రతంకి కావాలి కదా, అలంకరించాలని చెప్పి తెచ్చి నైటే కుట్టి పెట్టుకున్నాము. మార్నింగ్ పూజకి రెడీగా ఉంటుంది కదా అలంకరించడానికి. ఆయనకి అలంకరణ ఒక్కో వారం ఒక్కోలాగా చేస్తున్నాము. ఈ వారం ఇలా చేసాము, ఎలా ఉందో చెప్పండి. కిషోర్ కూడా అంతా రెడీ చేస్తున్నాడు. పూలు పండ్లు అన్ని తట్లో పెట్టి రెడీ చేస్తున్నాడు. నేను వెళ్ళి రెడీ అయ్యేసి వచ్చాను. ఆల్రెడీ కిషోర్ రెడీ అయిపోయాడు కదా, ఇంకా నేను రెడీ అయితే రథం స్టార్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. చూసారా ఎంత పద్ధతిగా శారీ కట్టుకొని మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేస్తున్నానంటే అందరూ షాక్ అయిపోతున్నారు. నన్ను అలా చూస్తుంటే ప్రతి వారం ఎవరో ఒకరు అడుగుతున్నారు, ఎందుకు ఇంత పూజ భక్తిలో నీలం అయిపోతున్నావు, మునిగిపోతున్నావు, ఏమంత పెద్ద కోరికలు కోరుకునేసావు అనేసని. కానీ అలా ఏం కాదు, పెద్ద కోరికలు అని ఏం కాదు. ఎందుకో ప్రశాంతంగా 7 శనివారాల వ్రతం చేయాలి, ప్రశాంతంగా ఉంటుంది అని చాలామంది చెప్పారు. అందుకని చెప్పి అలా చేద్దాము అని చెప్పి చూద్దాం అనుకున్నాను. కానీ నిజంగానే హ్యాపీగా అనిపించింది చేస్తుంటే మాకు. ఇంకా పూజ స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకున్నాము. ఇంకా పూజలో అష్టోత్తర శతనామావళి అన్ని కిషోరే చదివేస్తాడు. హ్యాపీగా మేమిద్దరమే కలిసి ప్రశాంతంగా పూజ చేసుకున్నాము. చాలా ప్రశాంతంగా జరిగింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఒకసారి. కిషోర్కి ప్రతి వారం ఇలా మంత్రాలు చదవడం వల్ల బాగా అలవాటు అయిపోయింది. చాలా బాగా క్లియర్గా చదువుతున్నాడు. ఇంకా దాన్ని నేను రికార్డ్ చేయలేదు, ఓన్లీ వీడియో మాత్రమే రికార్డ్ చేశాను. లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉన్నాము. అష్టోత్తర శతనామావళి చదువుతున్నాడు లక్ష్మీదేవికి కిషోర్.
వ్రతం కోసం చేసిన 7 పిండి దీపాలను వెలిగిస్తున్నాను. వెంకటేశ్వర స్వామికి 7 పిండి దీపాలు అంటే ఇష్టం కదా. 7 శనివారాల వ్రతంలో ఆయనకి ఇష్టమైనదంట. అందుకని చెప్పి 7 పిండి దీపాలు చేశాను. దాంతోనే పూజ చేయాలి కదా, బాగుంటుంది అని చెప్పి ఇంకా పూజ అయిపోయిన తర్వాత టెంకాయ అంతా కొడుతున్నాడు కిషోరు. ఫైనల్గా ఇంకా పూజ అయిపోయి వచ్చేసింది. మీరు కూడా దండం పెట్టుకోండి. వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. పూజ ఎలా చేసామో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అబ్బా ఇంత కష్టపడి పూజ చేశాను కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎలా చేశానో మీరు కామెంట్ చేయండి. ఓకే, బాయ్.